జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఈ సృష్టి రహస్యాలు తెలుసుకొని మనము వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది. జాగ్రత్త వీక్షించే ప్రయత్నం చేయగలరు. అందులోనే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అంటే ఎవరు, వారి గురించిన నిగూఢమైన రహస్యాలు తెలుసుకొని ఎపిసోడ్ వైజ్గా వీడియోస్ చేసుకోవడం జరుగుతున్నది. ఈరోజు మనం చేసుకోబోయే ఎపిసోడ్ వచ్చి 161. అందులో గృహస్థులు దత్తప్రభుని ఉపాసన చేసే విధానము, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఆ విధానాలు అన్నీ ఆ తండ్రి ఆశీర్వాదంతో తెలుసుకోవడం జరుగుతుంది. అది కూడా ఈ వీడియోలో కలుపుకొని మనం వీడియోస్ చేసుకుంటున్నాం. అదొక పార్ట్ వైజ్గా. అది ఈరోజు 161 ఎపిసోడ్లో 8వ పార్ట్. జాగ్రత్తగా వీక్షించి మీ ఆచరణలు పెట్టుకుని మీరు ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయగలరు. జై గురుదేవ దత్త. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు అని చెప్తూనే ఉన్నా నేను ఎన్నో వీడియోస్లో. సరే, అర్థం చేసుకునేవారు, విన్నవారు సంతోషం. వాటిని ప్రాక్టికాలిటీలో ఆచరణలో పెట్టి ముందుకు తీసుకొని వెళ్ళగలరు మీ జీవితాన్ని. జయ గురుదత్త. అయితే మన కొంత విషయం మాట్లాడిన తర్వాత ఈ వీడియో ఏదైనా కానీ 20 మినిట్స్ లోపే ఉంటుంది. ఇంతకన్నా అయితే నేనేం చేయలేనండి. 8 మినిట్స్లో, 7 మినిట్స్లో, 3 మినిట్స్లో, 15 మినిట్స్లో ఏం చెప్పే వీలు ఉండదు నాకు తెలిసి అయితే. గురుదత్త. అయితే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించిన జ్ఞానం ఇది. అర్థం కాదు, చూడరు, దత్తప్రభుదయ అవన్నీ తర్వాతనే. ముందుగా కనీసం నేను ఒక 1500 గ్రంథాలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. దత్తప్రభు ఆశీర్వాదంతో. నేను కాదు, ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన గ్రంథాలు తీసుకున్న వారైనా వీడియో చూడొచ్చు కదండి. ఇంతకన్నా ఉంటుంది ఎక్కడన్నా? కృతజ్ఞత భావంతో ఉండాలి అంటే అర్థం ఇది. ఈ విషయం ఎందుకు అనాల్సి వచ్చిందంటే కృతజ్ఞత భావం ఈరోజు మనం మాట్లాడుకునేది. గృహస్థులు కృతజ్ఞత భావంతో ఉంటే ఆ పరమాత్మునికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, థ్యాంక్స్తో ఉంటే జరిగే లాభాలు ఎంత పెద్దయో కొంత అతన్ని చెప్పిన విషయం మీకు చెప్పబోతున్నా. ప్రతి విషయంలో ఏది అయినా జరగనివ్వండి, మంచి జరగనివ్వండి, చెడు జరగనివ్వండి, థ్యాంక్స్ చెప్పడం, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలుపుకోవాలి ఇమ్మీడియట్లీ. ఎంత స్ట్రెయిన్ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా అది చెయ్యిసి చూడండి ఏం జరుగుతుందో. ఇదేం నష్టం జరిగింది, దత్తయ్యా పరమాత్మ తండ్రి, సరే తండ్రి నీ ఇష్టం, ఎలా ఉందో నాకైతే తెలియదు, సరే తండ్రి కృతజ్ఞత తండ్రి, నాకు ఇంతకన్నా మంచిదేమి ఇస్తావు కావచ్చు అని పాజిటివ్గా అనుకొని థ్యాంక్స్ చెప్పాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలపడం చాలా పెద్ద విషయం. మంచి సంతోషం వచ్చింది, సరే తండ్రి ఈరోజు సంతోషంగా ఉన్నా, నేను సంతోషం వచ్చింది, నాకు మంచి నేను అనుకున్న సాధించగలిగిన కృతజ్ఞత తండ్రి, మీరు ఎవటే జరిగింది, ఇది మీ ఆశీర్వాదంతోనే ఇదంతా సాధ్యమైంది అని చెప్పుకోవాలి. ఇలా ప్రాక్టికాలిటీలో మీరు చేస్తూ ఉంటే ఏది మిమ్ములా బాధించదు. కష్టం బాధించదు, దుఃఖం బాధించదు, కష్టము దుఃఖము బాధించదు. అలాగే సంతోషం కూడా సంతోషపెడుతుంది, సంతోషం పెరుగుతుంది. ఇది మీరు పాటిస్తూ పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ప్రతిదాన్ని స్ట్రెయిన్ తీసుకొని ఇట్లా పట్టుకొని ఉన్నంత మాత్రం వచ్చేది ఏం లేదు. అదే మీరు థ్యాంక్స్ చెప్పండి ఇమీడియట్లీ. ఆ ఏదైతే అశాంతి మిమ్మల్ని టచ్ చేసిందో అది ఎగిరిపోతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దత్తార్పణం మీ అదృష్టం ఎలా ఉంటే అలా మీ కర్మానుసారం ఇమ్మీడియట్లీ అదే రోజు ఫస్ట్ రోజు కూడా జరగచ్చు. ఇది కృతజ్ఞత భావంతో ఉన్నవారికి జరిగే చాలా చాలా మంచి విషయం. ఇది మీరు ఇంకే వీడియోస్లో చూడండి, ఏ ఉపన్యాసకులు, ఎంతమంది మోటివేషన్ స్పీకర్స్, ఇలాంటి వాళ్ళు చెప్పేది కూడా ఇదే. విశ్వానికి వెళ్ళిపోతుంది మీరు చెప్పే థ్యాంక్స్. ఎలాంటి పరిస్థితులు థ్యాంక్స్ తండ్రి, సరే జరిగింది, మీ ఇష్టం తండ్రి, మీ ఇష్టం తండ్రి, నాకు అర్థమవుతలేదు, మీ ఇష్టం, నాకు అర్థం కావడం లేదు తండ్రి, ఎలా నడిపిస్తారో నడిపించండి, నాకు తెలుస్తలేదు తండ్రి అన్నా సరిపోతుంది, మీ ఇష్టదేవం పేరు జరుపుకున్నా సరిపోతుంది. ఇంకా దత్తప్రభును మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మారా ఒప్పుకొని ఇంకా తలుచుకుంటే ఇంకా చాలా గొప్పగా జరుగుతుంది. గ్రాటిట్యూడ్, అదే కృతజ్ఞత భావంతో ఉన్న వారికి జరిగే అద్భుతాలు చూడండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎలాంటి వచ్చినా
నన్ను ఈ కర్మలు ఇవన్నీ తీసేయి తండ్రి, నాకు ఈ కష్టాలు ఇవన్నీ ఇవన్నీ ఏంది ఇదంతా నాకు అర్థమవుతుంది తీసేయి అని చెప్పి ఎప్పుడూ అనకూడదు. పెద్ద సత్యం గుర్తుపెట్టుకోండి. గ్రాటిట్యూడ్ తెలపడం కంపల్సరీ, అది అలవాటు చేసుకున్న తర్వాత ఇది ఎప్పుడు అనకూడదు. నాతో అయితే లేదు అంత ఏంది అంతా తీసేయని అనకూడదు. తండ్రి ఇలా మరి ఏమనాలి అంటే ఏమవుతుందంటే నీలో పాపకర్మలు పుణ్యకర్మలు అన్నీ నశించనంటే ఆ జీవుడు ఒకవేళ పరమాత్ముడు ఒప్పుకోడంటే నీ ప్రాణం పోతుంది. ఎన్ని పాపకర్మ పుణ్యకర్మలు లేకుండా నువ్వు ఇక్కడ ఎందుకుంటావు? అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అదే అలా కాకుండా ఎలా మొక్కాలంటే, ఎలా రిక్వెస్ట్ మనం పంపించాలంటే, ఎలా ప్రార్థన చేయాలంటే, తండ్రి నాకు అర్థమే తెలీదు, నాకు ఒకవేళ పాపమే ఉంటే, పాపకర్మ నడుస్తుంటే, నా గ్రహచారమే బాగాలేకుంటే, ఇదే జ్యోతిషం అడుగుతారు కదా, అవన్నీ చేసుకుంటూ ఉంటే, తండ్రి మీరు నన్ను కరుణించండి, నన్ను తట్టుకునే కెపాసిటీ ఇవ్వండి, నాకు మీరు నడిపించండి తండ్రి. ఎలా తీసేస్తే, ఎలా నడిస్తే, ఎలా ముందుకెళ్తే నా జన్మ సార్థకత ఎలా నేను తట్టుకోగలుగుతున్నో అది చేయండి తండ్రి అని ప్రశాంతంగా మొక్కాలి. ఆయనకే అప్పచెప్పాలి. ఎలా చేస్తే బాగుంటుందో మీకన్నా నాకు తెలిసిన వాళ్ళు ఇవ్వలేరు తండ్రి అని అప్పచెప్పాలి. జీవితాన్ని మెంటర్గా ఆయననే పెట్టుకోవాలి. అర్థమైందా? ఇది చేసుకుంటూ ఉంటే మనము, మీరు, నేను అందరము ఉద్ధరించబడతాము. ఆ తండ్రి ఉద్ధరించబడడానికే ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అంత పెద్ద నిరాకార తత్వము, అంత పెద్ద పవర్ తగ్గించుకొని మన గురించి ఈ భూమిపైకి వచ్చి నడయాడుతూ మనలందరి ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నాడు. దానిని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం కాదు. దుర్వినియోగం అంటే ఏంటిది? సమయాన్ని వృధా చేసి అనవసరమైన విషయాలకు ఆ సమయాన్ని కేటాయిస్తూ దైవనామస్మరణ మర్చిపోయి, దాన్ని ఏమంటారు, మత్తులో ఉండి, మద్య మత్తులో కానీ ఇలా వేరే మత్తులో ఉండి, మద్య మత్తు అనొచ్చు, ఇంకా అహంకారం అనొచ్చు, హర్షవర్గాల మత్తులో ఉండి సమయాన్ని వృధా చేసుకోవద్దు. అందరికీ ఎంత ఆయుష్ ఉందో అంతే ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ అంతే ఉంటుంది. 1000 సంవత్సరాలు ఎవరిక్కడ బ్రతికేతందుకు రాలేదు, ఎవరికి 1000 సంవత్సరాల ఆయుష్ లేదు. అర్థం చేసుకొని ఆ ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే దైవనామ స్మరణ కంపల్సరీ. ఇలా చేస్తే, ఏ సమయంలో చేస్తే, అన్నం తినేటప్పుడు చేస్తే అది ప్రసాదం అవుతుంది. ఇలాంటివి ఉంటాయి కదా, కొటేషన్స్ కూడా మీరు వింటూ ఉంటారు, అవి కూడా నిజాలే. కాబట్టి దైవనామస్మరణకు రూల్స్ లేవు. మంత్రం చేసుకునేవారు జాగ్రత్తగా దాన్ని సిద్ధి చేసుకొని, సిద్ధి అయ్యేంత వరకు ఓపిక కొద్దీ చేసుకోవాలి. చాలామందికి తెలియదు. ఆ సిద్ధి అయ్యే సమయంలో భయంకరమైన పరీక్షలు, అర్థం కాని పరీక్షలు వస్తూ ఉంటవి. వాటిని కూడా తట్టుకొని ముందుకు ఆ జపము కంటిన్యూ చెయ్యాలి. ఆపకూడదు. ఆపితే మళ్ళీ రాదు మీ దగ్గరికి. అలాగే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము సహా తండ్రి మన గురించి వచ్చి మళ్ళా ఉద్ధరించే కొరకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే మీ ముందు డైరెక్ట్ దత్తప్రభు వచ్చి కూర్చోడండి. ఆయన ఎవరినైనా పంపిస్తాడు, సత్పురుషులను సాధు సత్పురుషులను వస్తారు. వాళ్ళు వచ్చి ఏదో కొంత జ్ఞానం ఇచ్చి ఏదో ఒక దారి చూపెట్టి వెళ్తారు. దాన్ని గుర్తించాలి. ఎప్పుడు గుర్తించగలుగుతారు మీరు, నేను, ఎవరైనా? ఖచ్చితంగా ప్రతిరోజు దైవనామస్మరణలో ఉంటూ, దైవం ఆలోచనలో ఉంటూ, ఉద్యోగం చేసుకున్నా, ఏ పని చేసినా, ఎలాంటి పనిలో ఉన్నా వారిని ఖచ్చితంగా స్మరించుకుంటూ, ఆ ఉద్యోగం చేసుకున్నంత మాత్రం ఆ సమయంలో 8 అవర్స్ జాబ్లో 8 అవర్స్ అనేది ఖచ్చితంగా పని మీద ఎవరు కేటాయించరు. కొంత సమయం రీల్స్ చూస్తూ ఉంటారు, కొంత సమయం న్యూస్ చూస్తూ ఉంటారు. ఆ సమయం దైవానికి పెట్టండి. దైవము స్మరణలో, దైవనామ స్మరణలో కేటాయించండి. అలాగే గ్రాటిట్యూడ్ ఇంకెప్పుడు చెప్పాలి? వాటర్ తాగిన, అన్నం తిన్న ప్రతిదానికి తండ్రి నాకు అన్నం పెట్టినందుకు కృతజ్ఞతలు, నన్ను మార్నింగ్ లేపినందుకు కృతజ్ఞతలు అని తలుచుకున్నాకనే లేవాలి. ఈ కృతజ్ఞత భావం లేకపోతే ఎవరు ఎంత మంచి భక్తులైనా కింద పడిపోతారు. ఎందుకు భక్తులు అని అంటున్నా అంటే, పని అయిపోయిన తర్వాత ఆ కృతజ్ఞత అంటే చేసింది దత్తప్రభే, కానీ ఏమనుకుంటారంటే నేనే చేసుకున్నా. ఇలా ఉంటుందండి పరమాత్మని జ్ఞానము. మీకు అది
మొత్తం అర్థమైనాక కూడా ఇప్పుడు ఒక విషయం ఉంది. ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. పని దత్తప్రభుని మొక్కిరు మీరు, ఎవరో చెప్పారు, సత్పురుషులు సత్పురుషులు ఎవరో చెప్పిన తర్వాత మీరు మొక్కడం స్టార్ట్ చేసారు, పని అయింది. పని అయిపోయిన తర్వాత ఆ తండ్రికి థ్యాంక్స్ చెప్పాలి కదా. మీరు చేయాల్సిన పని ఏం లేదండి, అగరవతి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏదో జపాలు పెద్ద హోమాలు చేసి యజ్ఞాలు చేసి 1000 మందిని కూర్చున్నాడు అన్నదానం చేయమని ఎవరు చెప్పలే. అది తర్వాత ఎవరి కోరిక అది మళ్ళీ చెప్తా. అది కాదు ముఖ్యం. మీరు ఇమ్మీడియట్లీ పని అయిపోయినా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ తండ్రి దత్తయ్య, మీరు మీ ఆశీర్వాదంతోనే ఈ పని సక్సెస్ అయింది అని చెప్పేసుకోవాలి. ఇదే చూస్తాడు దత్తయ్య, ఆ పరమాత్ముడు ఇదే చూస్తాడు, వేరే ఏది చూడాడు. అలా కాకుండా ఆ తర్వాత కొందరు ఏం చేస్తారంటే, ఇంకోటి ఇప్పుడు ఇంతకుముందు చెప్తా అన్న విషయం ఏంటంటే, కొందరు ఏం కోరుకుంటారు, నేను ఇది పని అయిపోతే ఇంతమందికి అన్నదానం చేస్తా, లేదంటే ఇంతమందికి నేను బుక్స్ గ్రంథాలు పంపిణీ చేస్తా, జ్ఞాన దానము, కొందరికి నేను భూదానం గోదానం ఇవన్నీ ఉంటాయి, ఇలా చేస్తా అని మొక్కుకుంటారు. మొక్కుకున్నవి ఖచ్చితంగా చెయ్యాలి. చేయకపోతే అంటే మీరు మొక్కు ముడుపు కట్టు మీ ఇలా చేయమని ఎవరు చెప్పలే, అది అవసరం లేదు. మీ ఇష్టానుసారమే. అప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడేమో ఆలోచన వస్తుంది, అరే నేను చేస్తా, నేను కూడా గ్రంథాలు అందరూ వస్తారు కదా, నేను కూడా గ్రంథాలు పంచాలి, నేను కూడా అన్నదానం చేయాలి, చేస్తా, నాకు ఇన్ని డబ్బులు వస్తే, ఇందులో నాకు ప్రమోషన్ వస్తే నేను ఇంత చేస్తా అని మీకు మీరే అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ఆలోచించి మీరు మొక్కుకుంటారు. ఆయన ఈ మొక్కుకునే విషయం మీకు ఆయనకి తెలుసు. మీరు దానిని విడిచిపెడితే నష్టం జరుగుతుంది పెద్ద మొత్తంలో. మీరు ఇంకొకసారి ఎలిజిబిలిటీ అర్హత రాదు. మళ్ళీ అర్హత రాదు అంటే భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎవరో సద్గురువులు వచ్చి మళ్ళీ మీకు ఆశీర్వదించేంత వరకు మళ్ళీ మీరు ఆ శాంతికి గురై కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనశ్శాంతి ఉంటుంది. ఇలా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ మొక్కేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరో సత్పురుషులు సద్గురువులు ఎవరో ఒక విషయం చెప్పి ఇది చేసుకో అన్న తర్వాత చేసుకుంటూ ఇది చేసుకో, ఈ ఎగ్జాంపుల్ ఒక స్తోత్రం ఉంది, స్తోత్రం కంప్లీట్ చేసుకో, ఇన్ని రోజులు చేయి నీకు మంచి జరుగుతుంది అని చెప్పిన తర్వాత చేస్తూ ఉంటే ఆ సద్గురుని మర్చిపోతారు, ఈ స్తోత్రం జరుగుతూ ఉంటుంది, పని అవుతుంది. ఆ దత్తప్రభు తండ్రికి మీ ఇష్టదైవానికి కానీ దత్తప్రభు కానీ థ్యాంక్స్ చెప్పకుండా మీరు ఇది నేనే చేసినా, నేను ఇన్ని రోజులు చేసిన ఒకటి ఫలితం వచ్చింది అంటే ఆ చెప్పిన వారు పక్క జరిగినా పర్లేదు, కానీ పరమాత్ముని ఆ తండ్రిని మర్చిపోకూడదు. ఆయన చేసిండు. నీది 1,00,000 జపమైన తర్వాత ఫలితం వచ్చింది కావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. 1,00,000 జపమైన తర్వాతనే ఫలితం వచ్చింది కావచ్చు. ఆ 1,00,000 జపం అయ్యేంత వరకు ఉన్న నీ కర్మలు పోయేంత వరకు పని కాలేదని అర్థము. ఆయన తండ్రి నీ మీద దృష్టి పెట్టలేదని కాదు. దత్తాని నామం పలికిన మొదటి నుండే దృష్టి ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద దృష్టి ఉంటుంది. ప్రతి ఒక్క ఆఖరి ఆత్మ ఉద్ధరించేంత వరకు ఆ తండ్రి అపరమాత్ముడు ఆ దత్తప్రభు ఈ భూమిపైన తిరిగాడుతూనే ఉంటాడు, జ్ఞానం పంచుతూనే ఉంటాడు. ఇది ఆయన యొక్క వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం అని కాదు, వాగ్దానం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే సృష్టి, ఆయన ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్ధరించుకునే పని అది చేసుకుంటాడు. దానిలో నేను ఫస్ట్ 1,00,000 స్టార్ట్ చేసినప్పుడు కాలేదు కదా, నేను 1,00,000 అయినాక అయింది, ఆ తర్వాత నేను ఇంకేదో అనుకుంటే అయింది అంటే కాదు. అది స్టార్ట్ అయింది అప్పుడే. అది ఫలితం ఇవ్వడానికి సమయం పడుతుంది. మీరు చేసే పుణ్యం కానీ మీ పుణ్యము చూసి ఇచ్చే వాళ్ళ సంగతి ఆల్రెడీ చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో. అది ఓపిక కొద్ది వీక్షించండి. అది కూడా పుణ్యం చూసే మీ కోరికలు నెరవేర్చే వాళ్ళు వేరు, ఇక్కడ జరిగే విషయం వేరు. మీరు దత్తా అనే నామమే మనసా వాచా కర్మాన పలకడానికే కొన్ని 100 జన్మల పుణ్యఫలము ప్రోగై ఉండాలి, అంటే డిపాజిట్ అయి ఉండాలి. అప్పుడే దత్తా అనే నామము మనసా వాచ ఆ జీవుడు పలకడం జరుగుతుంది. ఇది సత్యమైన విషయము. ఇది శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం కూడా ఆ తండ్రి చెప్పడం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభ ప్రభు ఎవరో కాదు, దత్తప్రభువే. ఆయన కలియుగంలో ప్రత్యక్షంగా ప్రథమంగా అవతరించిండు మనలో అందరినీ ఉద్ధరించే కొరకు. ఆయన సాఫ్ట్వేరే జరుగుతుంది. ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. కురువాపురం ఆయన హెడ్ ఆఫీస్ అక్కడ ఉంటాడు. ఆయనేమో శరీరం విడిచిపెట్టలేదు. ఆయన అంతర్ధానమైండు, సూక్ష్మంగా ఉన్నాడు అక్కడ. ఇప్పటికి కూడా ఆయనయే ఇవన్నీ జరుగుతూ ఉన్నవి. అయితే ఇవన్నీ ఎట్లా చెప్తున్నా అంటే, మనం చేస్తూ ఉంటే మాయ అంటారా, లేకపోతే ఆ
దుష్ట శక్తి అంటారా, మనలా ప్రేరేపించి మనలా అవాయిడ్ అంటే దాన్ని ఏమంటారు, అహంకారం, అక్షర వర్గాలకు లోన్ చేస్తుంది. దానిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడమే జ్ఞానము మనకు వచ్చిందని అర్థము. ఓవర్కమ్ ఆధ్యాత్మిక జ్ఞానం, భౌతిక జ్ఞానం కాదు. ఆధ్యాత్మిక జ్ఞానము మనకు వంట పడుతుంది అని అర్థము. మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టే ఇంత ఫలితాలు వస్తున్నవి అని అర్థము. దాన్ని ప్రాక్టికాలిటీలో, ఆచరణలో అర్థం చేసుకోవాలి. ఆచరణలో పెడుతూ ఉంటే అర్థమవుతుంది. పూజ కంపల్సరీ చేసుకోవాలి. ధ్యానం అంటే ఆఖరిది. పూజ, పారాయణ, స్తోత్ర, హోమం, ధ్యానం, ఇవి నియమాలు. ఈ ఖచ్చితంగా ఇలా చేసుకున్న వారికి ఆ పరమాత్ముడు కరుణిస్తాడు. అయితే ఇందులో ఒక పెద్ద సత్యం ఉంది. మీరు చేసుకున్నంత మాత్రాన ఆయన ఇవ్వడం లేదు అని కొందరు అనుకుంటారు కదా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ అదే. సమయం పడుతుంది. ఎందుకు? మీరు ఇప్పుడే దత్తా అంటే కూడా అది ఎవరి పుణ్యఫలం ఎంత ఉందో, ఎవరికి ఎంత ఎప్పుడు జరగాలో అది సపరేట్ ఉంటుందండి. అందరికి సమానంగా ఉండదు. ఒక్కటే ఏంటంటే మనం చేసుకున్నాము, సపోజ్ పని అయిపోయిన తర్వాత మీరు ఆ చెప్పిన వారికి చెప్తూ, కనీసం వారికి కూడా దత్తప్రభుకు థ్యాంక్స్ చెప్పమని మీరు కూడా చెప్తూ, ఎందుకంటే ఆ చెప్పిన సాధు జనుడు ఆయన మీకన్నా ఎక్కువ ఎన్నో రేట్లు ముందు ఉంటాడు ఆ తండ్రి దగ్గర లెవెల్స్లో. ఆయన కూడా థ్యాంక్స్ నేను కూడా ఆ తండ్రి వాళ్ళు చెప్పిన థ్యాంక్స్ చెప్పారంటే తొందరగా వింటాడు. చెప్పాలి అలా అతనికి కూడా అంటే నేను దత్తప్రభుకు థ్యాంక్స్ చెప్తున్నా, ఈ పని అయింది అని ఆయనకు చెప్పాలి. అంతే. ఆయనకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్తాడు, తండ్రి వారికి చేసినందుకు థ్యాంక్స్ అని. ఇలా చాలా చాలా మంచి జరుగుతుంది. అలా చెప్పకుండా నేను చేస్తేనే వచ్చింది అన్న విషయము అది వస్తుంది ఆటోమేటిక్గా. దానికి ఎవరేం చేయలేరు. నేనేం చెప్పినా, కష్టాల్లో సంతోషంలో ఎప్పుడైనా థ్యాంక్స్ కృతజ్ఞత భావంతో ఉంటూ గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఒప్పుకుంటూ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇది పరమాత్మ జ్ఞానం. ఇట్లనే ఉంటుంది. మీరు ఏదో చేస్తే ఏమో ఇస్తా అంటే కాదక్కడ. అది ఇవ్వడం ఏంటంటే త్యాగం. మీరు మీ ద్రవ్యంలోకి వెళ్ళి చూస్తే ద్రవ్యశుద్ధి అవుతుంది. మీరు కొంత సమయం ఇచ్చారంటే త్యాగం చేసిన అర్థం. మీరు మార్నింగ్ 4 గంటలకు లేచి జపం చేస్తారు, 4 గంటలకు లేచి స్నానం చేసి ఇవన్నీ చేస్తారు అంటే త్యాగం. దీక్ష తీసుకున్న వాళ్ళు 41 రోజులు మండల దీక్ష తీసుకుంటారు కదా. ఆ మండల దీక్షలో వారు చేసే కఠినమైన దాన్ని త్యాగము గుణంతోని వారికి పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది. ఆ పరమాత్మని ఆశీర్వాదం వస్తుంది. అందుకే ఆ మండల దీక్ష వహించిన వారికి, మండల దీక్ష చేసుకున్న వారికి వారి కోరికలు తీరుతవి. త్యాగము లేకపోతే ఏది జరగదు. నేను ప్రశాంతంగా ఉంటూ తింటూ నేనే ఉంటా, నాకు ఇవ్వాలంటే సరే అది జరుగుతుంది. అందరూ చేస్తుర్రా అంటే అట్లా కాదు. వారికి ప్రారంధంలో ఇంత పుణ్యం తీసుకుని వచ్చిన వారు కొందరు ఎక్కువ పుణ్యం తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ధనవంతులుగా జీవిస్తూ ఉంటారు. సరే, దేవుని మొక్కినంత మాత్రాన అందరికి పనులు అవుతున్నాయా? మరి కావు. ఇప్పుడు ప్రపంచంలో కుబేర్లు ఉన్నారు. మన దేశంలో కూడా 3-4 కుబేర్లు మొన్ననే తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. వాళ్ళు మరి పని అయిందా? కాదు. మరి వారికి బాగా డబ్బులు ఉన్నాయి కదా. ఒక 1,00,000 కోట్లని ఇమీడియట్ ఖర్చు పెడతారు. అలా వాళ్ళ పిల్లోడు బాగాలేడు. మరి ఎందుకు చేస్తలేరు? ఎందుకు చేసుకోలేకపోతాం? డబ్బులతో పనులు అవుతాయా? డబ్బులు స్పెండ్ చేస్తే, ఖర్చు చేస్తే పని అవుతుంది అనుకుంటారా? కాదు. ఆయన ఒప్పుకుంటే పని అవుతుంది. ఆయన ఒప్పుకోవాలంటే మీలో ఇంత పాపకర్మ ఉందో అంత తీసేయబడాలి కదా. ఫస్ట్ తీసేసుకునే కొరకు నువ్వు ఆయన చేసే ప్రయత్నం కూడా ఏం లేదు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళంట టీ తాగితే వారికి 2 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుందంట. వాళ్ళకి అంత ఖర్చు పెట్టుకొని తీసుకొని తాగేది ఏమొస్తుంది? ఇంకో చేయి పెరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి అంత వృధా ఖర్చు చేస్తూ ఉంటే ఆయన ఎక్కడ ఒప్పుకుంటాడండి? ఒక దుర్మార్గుడు అంటావా, మాఫియా అంటావా, వాళ్ళు తీసుకెళ్ళి ఒక కిరీటం తిరుపతి దేవస్థానానికి సమర్పిస్తే తీసుకోలేవు, పక్క పెట్టేసాను. దేవుడు యాక్సెప్ట్ చేయలే, అతనికి ఏం జరగలే మంచి. ఇలానే ఉంటుంది. గ్రాట్యూడ్ పరమాత్మని ఇష్టంతోనే మీరు గ్రాట్యూడ్ తెలుపుతా. ఈ కృతజ్ఞత భావంతో ఉన్న వారిని ఖచ్చితంగా ఆ పరమాత్ముడు యాక్సెప్ట్ చేస్తాడు. చేస్తూ గ్రాట్యూడ్ తెలుపుతూ ఉంటే ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వీడియోలు ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మనం మంచి విషయంతో మనం ఆ తండ్రి ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేద్దాం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.